ఇప్పుడు పరిస్థితులు ఎట్లా మారుతున్నాయి అంటే నిజంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్టుగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, జర్నలిజం మీద ఎందుకు జనాలకు కూడా అపోహలు అనుమానాలు ఎందుకు మొదలైనాయి అంటే అక్కడ పెహల్గామ్ తెలుసు కదా, పెహల్గామ్ ఉగ్రదాడి గురించి మీకు తెలుసు కదా. పెహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించిన అంశంలో కూడా జర్నలిస్టుల పాత్ర మీద అనుమానాలు మొదలైనవి. అక్కడ కొంతమంది జర్నలిస్టులనే ఇంటెలిజెన్స్గా అంటే ఐఎస్ఐ వాళ్ళ యొక్క కోవట్ లాగా వాళ్ళని తయారు చేసుకొని వాళ్ళ ద్వారా అసలు పెహల్గామ్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఎట్లా ఉన్నాయి, ఎక్కడి నుంచి ఎంటర్ కావచ్చు, ఎక్కడి నుంచి ఎగ్జిట్ కావచ్చు, అక్కడ లూప్ హోల్స్ ఏమున్నాయి అనేది వ్లాగ్స్ రూపంలో కొన్ని స్టోరీల నివేదికల రూపంలో అంతర్జాలంలో అంటే ఇంటర్నెట్లో డిజిటల్ రూపంలో దాన్ని వాళ్ళకు పంపడం బట్టి అంటే లీగల్గా ఉగ్రవాద చర్యలు అన్నట్టు అంతా ఓపెన్ లీగల్ ఉగ్రవాద చర్యలు కొనసాగినాయి అని చెప్పేసి కూడా అనుమానాలు వస్తున్నాయి. నిజంగా దేశ భద్రత రాష్ట్రం యొక్క భద్రత కూడా మనకు ముఖ్యమే కదా. మనం అందరం జర్నలిస్టుల కంటే ముందుగాల, మనం అందరం ముఖ్యమంత్రుల కంటే ముందుగాల, మనం అందరం మంత్రులు ఎమ్మెల్యేల కంటే ముందుగాల మనమందరం ఈ దేశ పౌరులం. ఫస్ట్ ఒక దేశ పౌరుడిగా ఆలోచించు. మనం ఎంచుకున్న ఏ ప్రొఫెషన్ అయినా మన దేశానికో మన రాష్ట్రానికో మన కుటుంబానికో ఆపదను తెచ్చి పెడుతుందంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? చేయం కదా. సో ఇది ఏదో ఒక రోజు ప్రక్షాళన కావాల్సిందే. జర్నలిస్ట్ ఎవరో తేలాల్సిందే. జర్నలిస్టులకు నిర్వచనం సరైన నిర్వచనం రావాల్సిందే. మన పుస్తకాల్లో చదువుకునే నిర్వచనాలు కాదు. పరిస్థితులు మారినాయి, సిచ్యువేషన్స్ మారినాయి, టెక్నాలజీ మారింది, కొత్త పోకడలు కొత్త పుంతలు దొక్కుతుంది జర్నలిజం అనేది. ఈ సమయంలో ప్రభుత్వం నుంచి ఈ చర్చలకు రావాలి, సీనియర్ జర్నలిస్టులను తీసుకోవాలి, దీనికి ఈ చర్చకు ఒక ఎండ్ కార్డ్ అనేది వేయాలి. అల్టిమేట్గా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఇంత నెగిటివిటీ వస్తుందని తెలిసి కూడా జర్నలిస్టుల నుంచి నెగిటివిటీ వస్తుంది, జర్నలిస్టులతో చక్కగా ఉండకపోతే ప్రభుత్వాలే కూలిపోతాయి కదా అని తెలిసి కూడా రేవంత్ రెడ్డి ఎందుకు ఆ విషయాలు మాట్లాడాల్సి వచ్చింది అంటే దీనికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలని కొంతమంది ఇట్లా ఓపెన్ అయిపోతూ ఉంటారు. ఈ సిచ్యువేషన్ అయితే ఇప్పుడు ఏర్పడ్డది. దాంట్లో తిట్లు వచ్చిన వాళ్ళు ఆవారాలు జర్నలిస్టులు అని అంటున్నారు. బూతులు మాట్లాడే జర్నలిస్టులు మన దగ్గర లేదా? ఇవాళ మనమంతా శుద్ధపూసల లెక్క మనమంతా మొత్తుకుంటున్నాం. మన సహచార జర్నలిస్టులు బూతులు మాట్లాడటంలో మనం కంట్రోల్ చేయాలన్నా వద్దా? విమర్శ ఉండాలి. ఒక్కొక్కడు ఒక్కో పార్టీకి పనిచేస్తుండే, అది వేరే రోగం. కానీ బూతులు వల్గారిటీ అయితే ఉండకుండా ఉండాలి కదా. అది వల్గారిటీ ఉన్నది జర్నలిజం ఎట్లయితుంది?